సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కోనసీమ జిల్లా ఐపోలవరంలో అమానుష ఘటన జరిగింది. మైనర్ బాలికపై జనసేన నేత సత్య వెంకటకృష్ణ అత్యాచార యత్నం చేసినట్లు బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. తన కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడని సత్య వెంకటకృష్ణపై బాలిక తల్లి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చిన్నపిల్లల్ని లైంగిక వేధింపులకు గురి చేసే వాళ్ళని చంపేయాలని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలి తల్లి. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, ఏమైంది నాయకులకి? ఈ మధ్య కాలంలో తూర్పుగోదావరి జిల్లా కానీ కోనసీమ కానీ అదేవిధంగా కాకినాడ జిల్లాలో వరుసగా 2 ఘటనలు జరిగాయి. 3 ఘటనలు కూడా జరిగింది. మైనర్ బాలికల మీద వేధింపులు, ఈ అత్యాచారాలు అయితే జరిగినాయి. అలా అదేవిధంగా రాజమండ్రిలో కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఐపోలవరంలో రాయపురెడ్డి సత్యకృష్ణ అనే తన జనసేన నాయకుడు స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామం నేర్పిస్తారని చెప్పి ఒక పీఈటీగా, టెంపరీ పీఈటీగా అక్కడ చేసి ఇచ్చేరాడు. కొన్నాళ్ళుగా పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేస్తూ అక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఈ బాలికలు ఉన్నారో 6వ క్లాస్ చదువుతున్న బాలిక 11 ఏళ్ళ వయసు ఉంటుంది. ఈ బాలికకి బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తూ దగ్గరికి మచ్చిక చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. అదే విధంగా ఆ సమీపంలోనే ఒక భవనం ఉంటుంది. ఆ భవనాన్ని తీసుకెళ్లి ఈ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు అని చెప్పి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి తమ బిడ్డ పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకుని మీడియా కూడా వివరించడం జరిగింది. దీని మీద జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఈ సత్యకృష్ణ మీద పోక్సో కేసు అయితే ఫైల్ చేశారు. మొత్తానికి ఈ రకంగా చేయడం, ఈ తరహా ఘటనలు అయితే పెరిగిపోవటం మీద తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఒక పార్టీలో ఉంటూ కేవలం పిల్లలకు వ్యాయామం నేర్పిస్తానని చెప్పి టెంపరీగా స్కూల్లో చేరి లైంగిక దాడికి పాల్పడడం అనేది చాలా దారుణం అని, అది మైనర్ బాలికలు 11 ఏళ్ల వయసు ఉన్న పిల్లల మీద ఈ రకంగా లైంగిక దాడికి పాల్పడడం బయటకు వచ్చింది. కాబట్టి ఈ విషయం వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇటువంటి వారి మీద తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆ తల్లి అయితే కన్నీటి పర్యంతం అవుతుంది. మా పాప 6th క్లాస్ చదువుకుంటుందండి. అక్కడ రాయపిరెడ్డి బాబీ అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి. తరచూ దారిలో చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి. ఒకసారి నాకు డౌట్ వచ్చి, ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి. ఏంటి, ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి. అందుకని నా పాప బాధలో నాకు నేను తట్టుకోలేకపోయానండి. జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని, ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవ్యాధులు అలాంటి శిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నానండి.